గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కూడా చాలా బాగున్నాను. పద్యాలు మళ్ళీ తీసుకొచ్చాను. ఈరోజు అద్భుతమైన పద్యం ఒకటి మనం రాసుకుందాం. రోజు రాసుకునే అద్భుతమైన పద్యాల్లో ఆణిముత్యాల్లో ఇదొక ఆణిముత్యం అన్నమాట. ఈ పద్యం ఒకసారి చదువుకుందామా? దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాత యవునే వసుధలోన ఔరు దర్భయవున యబ్ధిలోన ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. ఔరు దర్భయవుని అసలు సరే రాసుకున్నాక భావం చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. పద్యము భావము. దాత కానివాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన వాడు దాత యవునే వసుధలోన ఔరు దర్భయవున యబ్ధిలో ముంచిన ఊరు దర్భ యౌని యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనితో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. దానగుణము చేసే గుణమే లేనప్పుడు, దానం చెయ్యాలి అన్న బుద్ధే లేనప్పుడు 10 సార్లు అడిగి దానం చెయ్యి 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 ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని అడిగినంత మాత్రాన అతను దాత అయిపోతాడా? అవ్వడు కదా. ఒకవేళ ఇచ్చినా తిట్టుకుంటూ ఇస్తాడు. ఏందిరా బాయ్ నీకు అలా లేవని చెప్తున్నాను కదా, అర్థమవుదా నీకు అని తిట్టుకుంటూ ఇస్తాడు తప్ప ఎప్పటికీ కూడా అతను దాత కాడు. దానగుణము పుట్టేసి అప్పటికప్పుడు అడుగుతున్నాడు కదా, 10 సార్లు 20 సార్లు అడిగాడు కదా అని చెప్పి అప్పటికప్పుడు లేని దానగుణం తనలో పుట్టేసి దాత అయిపోడు.
అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు కదా. గడ్డి వేరు, దర్భ వేరు. దర్భలు దేనికి ఉపయోగిస్తాం మనం? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్లస్ గ్రహణం పట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ, నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్భలు వేస్తూ ఉంటాము కదా. అన్నీ పారేసుకోలేం కదా. ఏ అన్నం కూర ఏదైనా మిగిలితే కనుక పారేస్తాం మనం, అంటే నిల్వ ఉండనివి పారేస్తాం. నిల్వ ఉన్నవన్నీ పడేసుకోలేం కదా. అప్పుడు పరమ పవిత్రమైన దర్భ, దర్భ అంటే పవిత్రమైనది అని అర్థం అనమాట. దాన్ని దీంట్లో వేయడం వల్ల ఆ అపవిత్రత పోతుంది అని భావించి దర్భలు నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ వేస్తాం. అలాగని ఒక గడ్డి తీసుకొచ్చి, గడ్డి పీక్కొచ్చి, ఎక్కడో మొలిచిన పచ్చిగడ్డిని పీక్కొచ్చి అది సముద్రంలో ముంచి తీసినంత మాత్రాన అది దర్భ అయిపోతుందా? అవ్వదు కదా. పచ్చగడ్డి పచ్చగడ్డే. అది బ్యూటిఫుల్గా తివాచీలకి వాటికి గ్రీనరీకి వాడుకుంటాం, తప్పులేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చగడ్డి కూడా. అంటే దానికి ఉండే గుణం దానికి ఉంటుంది. అంత మాత్రాన అది పవిత్రమైన దర్భ మాత్రం ఎప్పటికీ కాదు కదా. అలాగే దానగుణం లేని వాడికి నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన తనలో దానగుణం ఎలా వస్తుంది? గడ్డి తీసుకెళ్ళి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు కదా. దానము చేయుట పుట్టుకతోనే రావాలనని భావము. దానం చేసే గుణం మనకి పుట్టుకతోనే రావాలి. కొంతమంది చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే పక్కన ఎవరన్నా బెగ్గర్స్ ఉన్నారనుకో, నాన్న కారాపు కారాపు అని చెప్పి తనకున్న దాంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బెగ్గరికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించినా పెద్దయ్యాక మారిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంపాదనని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ని బట్టి, లేకపోతే వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి కూడా అలా మారేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడే కొంతమంది దానగుణం అనేది అలవాటు చేసుకుని అది చివరి వరకు కూడా ఉండేలా చూసుకుంటారు. అలా లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేసి, పుష్ చేసి వాళ్ళని దాతని చెయ్యలేము అని వేమన్ గారు అంటున్నారు. ఇది రాసుకుందాం ఇప్పుడు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము.
దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావం. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లేదుగా. సరే, పద్యం భావం చదివేసుకుందాం. దాతగాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానమడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిగ గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కూడా చాలా బాగున్నాను. పద్యాలు మళ్ళీ తీసుకొచ్చాను. ఈరోజు అద్భుతమైన పద్యం ఒకటి మనం రాసుకుందాం. రోజు రాసుకునే అద్భుతమైన పద్యాల్లో ఆణిముత్యాల్లో ఇదొక ఆణిముత్యం అన్నమాట. ఈ పద్యం ఒకసారి చదువుకుందామా. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలోన ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. ఔరు దర్భయవుని అసలు సరే రాసుకున్నాక భావం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. పద్యము భావము. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, వాడు దాత యవునే వసుధలోన. ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన, ఊరు దర్భ యౌని యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా. ఓ వేమ, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చినట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనితో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. దానగుణము చేసే గుణమే లేనప్పుడు, దానం చెయ్యాలి అన్న బుద్ధే లేనప్పుడు 10 సార్లు అడిగి దానం చెయ్యి 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 ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని అడిగినంత మాత్రాన అతను దాత అయిపోతాడా? అవడు కదా. ఒకవేళ ఇచ్చినా తిట్టుకుంటూ ఇస్తాడు. ఏందిరా బాయ్ నీకు అలా లేవని చెప్తున్నాను కదా, అర్థమవుదా నీకు అని తిట్టుకుంటూ ఇస్తాడు తప్ప ఎప్పటికీ కూడా అతను దాత కాడు. దానగుణము పుట్టేసి అప్పటికప్పుడు అడుగుతున్నాడు కదా, 10 సార్లు 20 సార్లు అడిగారు కదా అని చెప్పి అప్పటికప్పుడు లేని దానగుణం తనలో పుట్టేసి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు కదా. గడ్డి వేరు, దర్భ వేరు. దర్భలు దేనికి ఉపయోగిస్తాం మనం? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్లస్ గ్రహణం పట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్భలు వేస్తూ ఉంటాము కదా. అన్నీ పారేసుకోలేం కదా. ఏ అన్నం కూర ఏదైనా మిగిలితే కనుక పారేస్తాం మనం, అంటే నిల్వ ఉండనివి పారేస్తాం. నిల్వ ఉన్నవన్నీ పడేసుకోలేం కదా. అప్పుడు పరమ పవిత్రమైన దర్భ, దర్భ అంటే పవిత్రమైనది అని అర్థం అనమాట. దాన్ని దీంట్లో వేయడం వల్ల ఆ అపవిత్రత పోతుంది అని భావించి దర్భలు నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ వేస్తాం. అలాగని ఒక గడ్డి తీసుకొచ్చి, గడ్డి పీకొచ్చి, ఎక్కడో మొలిచిన పచ్చిగడ్డిని పీకొచ్చి అది సముద్రంలో ముంచి తీసినంత మాత్రాన అది దర్భ అయిపోతుందా? అవ్వదు కదా. పచ్చగడ్డి పచ్చగడ్డే. అది బ్యూటిఫుల్గా తివాచీలకి వాటికి గ్రీనరీకి వాడుకుంటాం, తప్పులేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చగడ్డి కూడా. అంటే దానికి ఉండే గుణం దానికి ఉంటుంది. అంత మాత్రాన అది పవిత్రమైన దర్భ మాత్రం ఎప్పటికీ కాదు కదా. అలాగే దానగుణం లేనివాడికి నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన తనలో దానగుణం ఎలా వస్తుంది? గడ్డి తీసుకెళ్ళి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు కదా. దానము చేయుట పుట్టుకతోనే రావాలనని భావము. దానం చేసే గుణం మనకి పుట్టుకతోనే రావాలి. కొంతమంది చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే పక్కన ఎవరన్నా బెగ్గర్స్ ఉన్నారనుకో, నాన్న కారాపు కారాపు అని చెప్పి తనకున్న దాంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బెగ్గరికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించినా పెద్దయ్యాక మారిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంపాదనని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ని బట్టి, లేకపోతే వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి కూడా అలా మారేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడే కొంతమంది దానగుణం అనేది అలవాటు చేసుకుని అది చివరి వరకు కూడా ఉండేలా చూసుకుంటారు. అలా లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేసి పుష్ చేసి వాళ్ళని దాతని చెయ్యలేము అని వేమన గారు అంటున్నారు. ఇది రాసుకుందాం ఇప్పుడు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దానము చేయు స్వభావము లేని వానికి దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. అతనిలో దానగుణము పుట్టి
అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావం. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లేదుగా. సరే, పద్యం భావం చదివేసుకుందాం. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానమడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కూడా చాలా బాగున్నాను. పద్యాలు మళ్ళీ తీసుకొచ్చాను. ఈరోజు అద్భుతమైన పద్యం ఒకటి మనం రాసుకుందాం. రోజు రాసుకునే అద్భుతమైన పద్యాల్లో ఆణిముత్యాల్లో ఇదొక ఆణిముత్యం అన్నమాట. ఈ పద్యం ఒకసారి చదువుకుందామా? దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన ఔరు దర్భయవునే అబ్ధిలోన ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. ఔరు దర్భయవుని అసలు సరే రాసుకున్నాక భావం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. పద్యము భావము. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన వాడు దాత యౌని వసుధలోన ఔరు దర్భయౌన అబ్ధిలో ముంచిన ఊరు దర్భ
యౌని యబ్ధిలో ఉంచిన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనితో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. దానగుణము చేసే గుణమే లేనప్పుడు, దానం చెయ్యాలి అన్న బుద్ధే లేనప్పుడు 10 సార్లు అడిగి దానం చెయ్యి 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 ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని అడిగినంత మాత్రాన అతను దాత అయిపోతాడా? అవ్వడు కదా. ఒకవేళ ఇచ్చినా తిట్టుకుంటూ ఇస్తాడు. ఏందిరాబాయ్ నీకు అలా లేవని చెప్తున్నాను కదా, అర్థమవుదా నీకు అని తిట్టుకుంటూ ఇస్తాడు తప్ప ఎప్పటికీ కూడా అతను దాత కాడు. దానగుణము పుట్టేసి అప్పటికప్పుడు అడుగుతున్నాడు కదా, 10 సార్లు 20 సార్లు అడిగాడు కదా అని చెప్పి అప్పటికప్పుడు లేని దానగుణం తనలో పుట్టేసి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు కదా. గడ్డి వేరు, దర్భ వేరు. దర్భలు దేనికి ఉపయోగిస్తాం మనం? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్లస్ గ్రహణం పట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ, నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్భలు వేస్తూ ఉంటాము కదా. అన్నీ పారేసుకోలేం కదా. ఏ అన్నం కూర ఏదైనా మిగిలితే కనుక పారేస్తాం మనం, అంటే నిల్వ ఉండనివి పారేస్తాం. నిల్వ ఉన్నవన్నీ పడేసుకోలేం కదా. అప్పుడు పరమ పవిత్రమైన దర్భ, దర్భ అంటే పవిత్రమైనది అని అర్థం అనమాట. దాన్ని దీంట్లో వేయడం వల్ల ఆ అపవిత్రత పోతుంది అని భావించి దర్భలు నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ వేస్తాం. అలాగని ఒక గడ్డి తీసుకొచ్చి, గడ్డి పీక్కొచ్చి, ఎక్కడో మొలిచిన పచ్చిగడ్డిని పీక్కొచ్చి అది సముద్రంలో ముంచి తీసినంత మాత్రాన అది దర్భ అయిపోతుందా? అవ్వదు కదా. పచ్చగడ్డి పచ్చగడ్డే. అది బ్యూటిఫుల్గా తివాచీలకి వాటికి గ్రీనరీకి వాడుకుంటాం, తప్పులేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చగడ్డి కూడా. అంటే దానికి ఉండే గుణం దానికి ఉంటుంది. అంత మాత్రాన అది పవిత్రమైన దర్భ మాత్రం ఎప్పటికీ కాదు కదా. అలాగే దానగుణం లేని వాడికి నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన తనలో దానగుణం ఎలా వస్తుంది? గడ్డి తీసుకెళ్ళి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు కదా. దానము చేయుట పుట్టుకతోనే రావాలనని భావము. దానం చేసే గుణం మనకి పుట్టుకతోనే రావాలి. కొంతమంది చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే పక్కన ఎవరన్నా బెగ్గర్స్ ఉన్నారనుకో, నాన్న కారాపు కారాపు అని చెప్పి తనకున్న దాంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బెగ్గరికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించినా పెద్దయ్యాక మారిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంపాదనని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ని బట్టి, లేకపోతే వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి కూడా అలా మారేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడే కొంతమంది దానగుణం అనేది అలవాటు చేసుకుని అది చివరి వరకు కూడా ఉండేలా చూసుకుంటారు. అలా లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేసి, పుష్ చేసి వాళ్ళని దాతని చెయ్యలేము అని వేమన్ గారు అంటున్నారు. ఇది రాసుకుందాం ఇప్పుడు. ఓ వేమ,
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావం. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లేదుగా. సరే, పద్యం భావం చదివేసుకుందాం. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానమడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కూడా చాలా బాగున్నాను. పద్యాలు మళ్ళీ తీసుకొచ్చాను. ఈరోజు అద్భుతమైన పద్యం ఒకటి మనం రాసుకుందాం. రోజు రాసుకునే అద్భుతమైన పద్యాల్లో ఆణిముత్యాల్లో ఇదొక ఆణిముత్యం అన్నమాట. ఈ పద్యం ఒకసారి చదువుకుందామా. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలోన ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. ఔరు దర్భయవుని అసలు సరే రాసుకున్నాక భావం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది.
పద్యము భావము. దాత కానివాని దరచుగా వేడిన వాడు దాతయౌనే వసుధలోన వాడు దాత యౌనే వసుధలోన అవురు దర్భయౌన యబ్ధిలో ముంచిన ఊరు దర్భ యౌనే యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనితో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. దానగుణము చేసే గుణమే లేనప్పుడు, దానం చెయ్యాలి అన్న బుద్ధే లేనప్పుడు 10 సార్లు అడిగి దానం చెయ్యి 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 ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని అడిగినంత మాత్రాన అతను దాత అయిపోతాడా? అవ్వడు కదా. ఒకవేళ ఇచ్చినా తిట్టుకుంటూ ఇస్తాడు. ఏందిరా బాయ్ నీకు అలా లేవని చెప్తున్నాను కదా, అర్థమవుదా నీకు అని తిట్టుకుంటూ ఇస్తాడు తప్ప ఎప్పటికీ కూడా అతను దాత కాడు. దానగుణము పుట్టేసి అప్పటికప్పుడు అడుగుతున్నాడు కదా, 10 సార్లు 20 సార్లు అడిగారు కదా అని చెప్పి అప్పటికప్పుడు లేని దానగుణం తనలో పుట్టేసి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు కదా. గడ్డి వేరు, దర్భ వేరు. దర్భలు దేనికి ఉపయోగిస్తాం మనం? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్లస్ గ్రహణం పట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్భలు వేస్తూ ఉంటాము కదా. అన్నీ పారేసుకోలేం కదా. ఏ అన్నం కూర ఏదైనా మిగిలితే కనుక పారేస్తాం మనం, అంటే నిల్వ ఉండనివి పారేస్తాం. నిల్వ ఉన్నవన్నీ పడేసుకోలేం కదా. అప్పుడు పరమ పవిత్రమైన దర్భ, దర్భ అంటే పవిత్రమైనది అని అర్థం అనమాట. దాన్ని దీంట్లో వేయడం వల్ల ఆ అపవిత్రత పోతుంది అని భావించి దర్భలు నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ వేస్తాం. అలాగని ఒక గడ్డి తీసుకొచ్చి, గడ్డి పీకొచ్చి, ఎక్కడో మొలిచిన పచ్చిగడ్డిని పీకొచ్చి అది సముద్రంలో ముంచి తీసినంత మాత్రాన అది దర్భ అయిపోతుందా? అవ్వదు కదా. పచ్చగడ్డి పచ్చగడ్డే. అది బ్యూటిఫుల్గా తివాచీలకి వాటికి గ్రీనరీకి వాడుకుంటాం.
తప్పులేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చగడ్డి కూడా. అంటే దానికి ఉండే గుణం దానికి ఉంటుంది, అంత మాత్రాన అది పవిత్రమైన దర్భ మాత్రం ఎప్పటికీ కాదు కదా. అలాగే దానగుణం లేనివాడికి నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన తనలో దానగుణం ఎలా వస్తుంది? గడ్డి తీసుకెళ్ళి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు కదా. దానము చేయుట పుట్టుకతోనే రావాలనని భావము. దానం చేసే గుణం మనకి పుట్టుకతోనే రావాలి. కొంతమంది చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే పక్కన ఎవరన్నా బెగ్గర్స్ ఉన్నారనుకో, నాన్న కారాపు కారాపు అని చెప్పి తనకున్న దాంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బెగ్గరికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించినా పెద్దయ్యాక మారిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంపాదనని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ని బట్టి, లేకపోతే వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి కూడా అలా మారేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడే కొంతమంది దానగుణం అనేది అలవాటు చేసుకుని అది చివరి వరకు కూడా ఉండేలా చూసుకుంటారు. అలా లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేసి పుష్ చేసి వాళ్ళని దాతని చెయ్యలేము అని వేమన గారు అంటున్నారు. ఇది రాసుకుందాం ఇప్పుడు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి దానము చేయు స్వభావము లేనివానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావం. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లేదుగా. సరే, పద్యం భావం చదివేసుకుందాం. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా
అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కూడా చాలా బాగున్నాను. పద్యాలు మళ్ళీ తీసుకొచ్చాను. ఈరోజు అద్భుతమైన పద్యం ఒకటి మనం రాసుకుందాం. రోజు రాసుకునే అద్భుతమైన పద్యాల్లో ఆణిముత్యాల్లో ఇదొక ఆణిముత్యం అన్నమాట. ఈ పద్యం ఒకసారి చదువుకుందామా? దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాత యవునే వసుధలోన, ఔరు దర్భయవున యబ్ధిలోన ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. ఔరు దర్భయవుని అసలు సరే రాసుకున్నాక భావం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. పద్యము భావము. దాత కానివాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, వాడు దాత యవునే వసుధలోన. అవురు దర్భయవున యబ్ధిలో ముంచిన, ఊరు దర్భ యౌని యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనితో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. దానగుణము చేసే గుణమే లేనప్పుడు, దానం చెయ్యాలి అన్న బుద్ధే లేనప్పుడు 10 సార్లు అడిగి దానం చెయ్యి 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 ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని అడిగినంత మాత్రాన అతను దాత అయిపోతాడా? అవ్వడు కదా. ఒకవేళ ఇచ్చినా తిట్టుకుంటూ ఇస్తాడు, ఏందిరా బాయ్ నీకు అలా,
లేవని చెప్తున్నాను కదా, అర్థమవుదా నీకు అని తిట్టుకుంటూ ఇస్తాడు తప్ప ఎప్పటికీ కూడా అతను దాత కాడు. దానగుణము పుట్టేసి అప్పటికప్పుడు అడుగుతున్నాడు కదా, 10 సార్లు 20 సార్లు అడిగాడు కదా అని చెప్పి అప్పటికప్పుడు లేని దానగుణం తనలో పుట్టేసి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు కదా. గడ్డి వేరు, దర్భ వేరు. దర్భలు దేనికి ఉపయోగిస్తాం మనం? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్లస్ గ్రహణం పట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్భలు వేస్తూ ఉంటాము కదా. అన్నీ పారేసుకోలేం కదా. ఏ అన్నం కూర ఏదైనా మిగిలితే కనుక పారేస్తాం మనం, అంటే నిల్వ ఉండనివి పారేస్తాం. నిల్వ ఉన్నవన్నీ పడేసుకోలేం కదా. అప్పుడు పరమ పవిత్రమైన దర్భ, దర్భ అంటే పవిత్రమైనది అని అర్థం అనమాట. దాన్ని దీంట్లో వేయడం వల్ల ఆ అపవిత్రత పోతుంది అని భావించి దర్భలు నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ వేస్తాం. అలాగని ఒక గడ్డి తీసుకొచ్చి, గడ్డి పీక్కొచ్చి, ఎక్కడో మొలిచిన పచ్చిగడ్డిని పీక్కొచ్చి అది సముద్రంలో ముంచి తీసినంత మాత్రాన అది దర్భ అయిపోతుందా? అవ్వదు కదా. పచ్చగడ్డి పచ్చగడ్డే. అది బ్యూటిఫుల్గా తివాచీలకి వాటికి గ్రీనరీకి వాడుకుంటాం, తప్పులేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చగడ్డి కూడా. అంటే దానికి ఉండే గుణం దానికి ఉంటుంది. అంత మాత్రాన అది పవిత్రమైన దర్భ మాత్రం ఎప్పటికీ కాదు కదా. అలాగే దానగుణం లేని వాడికి నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన తనలో దానగుణం ఎలా వస్తుంది? గడ్డి తీసుకెళ్ళి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు కదా. దానము చేయుట పుట్టుకతోనే రావాలనని భావము. దానం చేసే గుణం మనకి పుట్టుకతోనే రావాలి. కొంతమంది చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే పక్కన ఎవరన్నా బెగ్గర్స్ ఉన్నారనుకో, నాన్న కారాపు కారాపు అని చెప్పి తనకున్న దాంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బెగ్గరికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించినా పెద్దయ్యాక మారిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంపాదనని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ని బట్టి, లేకపోతే వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి కూడా అలా మారేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడే కొంతమంది దానగుణం అనేది అలవాటు చేసుకుని అది చివరి వరకు కూడా ఉండేలా చూసుకుంటారు. అలా లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేసి పుష్ చేసి వాళ్ళని దాతని చెయ్యలేము అని వేమన్ గారు అంటున్నారు. ఇది రాసుకుందాం ఇప్పుడు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు.
గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావం. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లేదుగా. సరే పద్యం భావం చదివేసుకుందాం. దాతగాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానమడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను కూడా చాలా బాగున్నాను. పద్యాలు మళ్ళీ తీసుకొచ్చాను. ఈరోజు అద్భుతమైన పద్యం ఒకటి మనం రాసుకుందాం. రోజు రాసుకునే అద్భుతమైన పద్యాల్లో ఆణిముత్యాల్లో ఇదొక ఆణిముత్యం అన్నమాట. ఈ పద్యం ఒకసారి చదువుకుందామా. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలోన ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. ఔరు దర్భయవునే, అసలు సరే రాసుకున్నాక భావం చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో మీకే తెలుస్తుంది. పద్యము భావము. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, వాడు దాత యౌనే వసుధలోన. ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన, ఊరు దర్భ యౌనే యబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం ఏమిటో చూసేద్దామా. ఓ వేమ,
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా అతనితో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. దానగుణము చేసే గుణమే లేనప్పుడు, దానం చెయ్యాలి అన్న బుద్ధే లేనప్పుడు 10 సార్లు అడిగి దానం చెయ్యి 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 ప్లీజ్ ప్లీజ్ ఇవ్వు ఇవ్వు అని అడిగినంత మాత్రాన అతను దాత అయిపోతాడా? అవడు కదా. ఒకవేళ ఇచ్చినా తిట్టుకుంటూ ఇస్తాడు. ఏందిరా బాయ్ నీకు అలా లేవని చెప్తున్నాను కదా, అర్థమవుదా నీకు అని తిట్టుకుంటూ ఇస్తాడు తప్ప ఎప్పటికీ కూడా అతను దాత కాడు. దానగుణము పుట్టేసి అప్పటికప్పుడు అడుగుతున్నాడు కదా, 10 సార్లు 20 సార్లు అడిగారు కదా అని చెప్పి అప్పటికప్పుడు లేని దానగుణం తనలో పుట్టేసి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు కదా. గడ్డి వేరు, దర్భ వేరు. దర్భలు దేనికి ఉపయోగిస్తాం మనం? యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఉపయోగిస్తాము. ప్లస్ గ్రహణం పట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ, నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ కూడా మనం దర్భలు వేస్తూ ఉంటాము కదా. అన్నీ పారేసుకోలేం కదా. ఏ అన్నం కూర ఏదైనా మిగిలితే కనుక పారేస్తాం మనం, అంటే నిల్వ ఉండనివి పారేస్తాం. నిల్వ ఉన్నవన్నీ పడేసుకోలేం కదా. అప్పుడు పరమ పవిత్రమైన దర్భ, దర్భ అంటే పవిత్రమైనది అని అర్థం అనమాట. దాన్ని దీంట్లో వేయడం వల్ల ఆ అపవిత్రత పోతుంది అని భావించి దర్భలు నిల్వ ఉండే ప్రతి దాంట్లోనూ వేస్తాం. అలాగని ఒక గడ్డి తీసుకొచ్చి, గడ్డి పీకొచ్చి, ఎక్కడో మొలిచిన పచ్చిగడ్డిని పీకొచ్చి అది సముద్రంలో ముంచి తీసినంత మాత్రాన అది దర్భ అయిపోతుందా? అవ్వదు కదా. పచ్చగడ్డి పచ్చగడ్డే. అది బ్యూటిఫుల్గా తివాచీలకి వాటికి గ్రీనరీకి వాడుకుంటాం, తప్పులేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పచ్చగడ్డి కూడా. అంటే దానికి ఉండే గుణం దానికి ఉంటుంది. అంత మాత్రాన అది పవిత్రమైన దర్భ మాత్రం ఎప్పటికీ కాదు కదా. అలాగే దానగుణం లేనివాడికి నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన తనలో దానగుణం ఎలా వస్తుంది? గడ్డి తీసుకెళ్ళి సముద్రంలో ముంచినంత మాత్రాన అది దర్భ కాదు కదా. దానము చేయుట పుట్టుకతోనే రావాలనని భావము. దానం చేసే గుణం మనకి పుట్టుకతోనే రావాలి. కొంతమంది చూసారా, రోడ్డు మీద వెళ్తుంటే చిన్న చిన్న పిల్లలు పేరెంట్స్తో కలిసి వెళ్తుంటే పక్కన ఎవరన్నా బెగ్గర్స్ ఉన్నారనుకో, నాన్న కారాపు కారాపు అని చెప్పి తనకున్న దాంట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ బెగ్గరికి ఇచ్చేసి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పించినా పెద్దయ్యాక మారిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంపాదనని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ని బట్టి, లేకపోతే వాళ్ళు అనుభవించిన వాటిని బట్టి కూడా అలా మారేవాళ్ళు ఉంటారు. కానీ చిన్నప్పుడే కొంతమంది దానగుణం అనేది అలవాటు చేసుకుని అది చివరి వరకు కూడా ఉండేలా చూసుకుంటారు. అలా లేని వాళ్ళకి మనం ఫోర్స్ చేసి, పుష్ చేసి వాళ్ళని దాతని చెయ్యలేము అని వేమన గారు అంటున్నారు. ఇది రాసుకుందాం ఇప్పుడు. ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానం అడిగినా
అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు కదా. అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావము. దానము చేయు గుణము పుట్టుకతోనే రావాలనని భావం. అర్థమైంది కదా, ఇంకేం చెప్పక్కర్లేదుగా. సరే, పద్యం భావం చదివేసుకుందాం. దాత కాని వాని దరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలోన, ఔరు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దానము చేయు స్వభావము లేని వానికి ఎన్నిసార్లు దానమడిగినా అతనిలో దానగుణము పుట్టి దాత అయిపోడు. అరిక గడ్డిని తీసుకొచ్చి సముద్రంలో ముంచినను గడ్డి దర్భ కాదు. దానము చేయు గుణము పుట్టుకతోనే రావలనని భావము.